జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ప్రముఖ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడైనటువంటి గౌరవనీయులు శ్రీ పిచ్చయ్య గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు సన్మానాన్ని గావిస్తారు. దయాకర్ గారు. అర్జున అవార్డు గ్రహీత, ఆల్ ఇండియాలోనే నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈయన చాలా మంచి చరిత్ర ఉన్నది. అసలుకి ఇవాళ క్రీడోత్సవాలకు సంబంధించిన దినం కాబట్టి వారిని ప్రోత్సహించేందుకు, క్రీడాకారులకు ప్రోత్సహించేందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిచ్చయ్య గారికి ఇలా సన్మానం చేయడం జరుగుతున్నది. అయితే వీరి చరిత్ర కూడా ఆంధ్రజ్యోతిలో రాసింది ఒక పెద్ద ఐటమ్. ఇంత పెద్ద క్రీడాకారుడు ఇలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు, ఈయన నేషనల్ స్థాయి అనే ఆంధ్రజ్యోతి ఐటమ్ కూడా నిన్న మొన్న వచ్చింది. అది చూసి మన పార్టీ ఆఫీస్ నుంచి నేను పిలిచి మా నాయకునితో సన్మానం చేయాలనే ఆలోచనతో ఆర్థికంగా కూడా పార్టీ పరంగా కూడా సాయం కొంత చేయాలనేదే పార్టీ డిసైడ్ చేయడం జరిగింది. అయితే మన నాయకుడు ఈరోజు సన్మానం చేసి వారికి భవిష్యత్తులో కూడా ఇబ్బందులు రాకుండా అన్ని తీరులో చూడాలనేది మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. ఈరోజు హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా పూజ్యులు మాన్యులు పెద్దల గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా క్రీడాభిమాని కనుక వారి చేతుల మీదుగా ఈ బాల్ బ్యాడ్మింటన్ లెజెండ్ పిచ్చయ్య గారికి వారి స్వహస్తాలతో బ్యాడ్మింటన్ లెజెండ్ బాల్ బ్యాడ్మింటన్ ఈ సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి స్వహస్తాలతో ఈ మహా క్రీడాకారుని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. I loved Karthik very truly, very heartily. I have seriously hurt by this issue. I request them that I can't live without Karthik. Please, I want to marry.